పెద్దగా ప్రతిఘటన లేకుండానే వేల ఎకరాల భూసమీకరణ చేయగలిగిన చంద్రబాబు ముందున్న అసలైన సవాల్ రాజధాని నిర్మాణం. దేశంలో మరే నగరానికి లేని ప్రత్యేకతలు, భవిష్యత్తు నివాస అవసరాలకు అనువైన ప్రణాళికలు, పర్యావరణ సమతుల్యం, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, కృష్ణా నది చెంతన అద్భుతమైన వాస్తుతో అపురూప అమరావతి నిర్మాణ పటాన్ని సింగపూర్ సిద్ధం చేసి పెట్టింది. వచ్చే 3-4 ఏళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో పునాది వేసేందుకు బాబు సిద్ధమవుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఆ స్వప్నం సాకారానికి అనుగుణంగానే చంద్రబాబు ఆది నుంచి అడుగులు వేస్తున్నారు. సకల హంగులతో రాజధాని బృహత్తర ప్రణాళికకు రూపునిచ్చారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలు తీర్చేలా మొత్తం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. అందుకోసం 53,621 ఎకరాలు అవసరమని గుర్తించింది. రైతుల నుంచి ఇప్పటికే 33,000 ఎకరాలు సమీకరించింది. మరికొంత సేకరణ పద్ధతిలో సమకూర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. దీనికి మిగతాది ప్రభుత్వ భూములు, దేవాదాయ భూముల రూపంలో జత కానుంది. ఇందులో రాజధాని ప్రాథమిక వసతుల కోసం 22,000 ఎకరాలు వినియోగిస్తుండగా అభివృద్ధి చేసిన 10,000 ఎకరాల భూమిని తిరిగి రైతులకిస్తారు. ఇక ప్రధాన రాజధాని ప్రాంతానికి 3,706 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ అవసరాలకు మంగళగిరి వద్ద 5,000 ఎకరాలు ఇస్తున్నారు. రాజధానిలో ప్రతిపాదిత వ్యవసాయ పరిరక్షణ ప్రాంతాల పరిధిలో నిర్మాణాలకు అవకాశం ఉండబోదని సర్కారు స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలో 2035 నాటికి 1,10,00,000 జనాభా ఉంటుందని ప్రభుత్వ అంచనా. అప్పటికి 33,10,000 ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యం. ఇక 2050 నాటికి జనాభా 1,35,00,000కు చేరనుండగా 56 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, రాజధాని నగరం, విజయవాడ, నూజివీడు, జగదల్పూర్కి వెళ్లే జాతీయ రహదారి, నిజాంపట్నం పోర్టు, తెనాలి, రాజధాని నగరాలను అభివృద్ధి నడవలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి, నందిగామ, రాజధాని నగరం, మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట, చెన్నైకి వెళ్లే జాతీయ రహదారి, విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రు, మచిలీపట్నం పోర్టు, విజయవాడ, గన్నవరం, ఏలూరు, విశాఖపట్నానికి వెళ్లే దారిని ప్రాధాన్య అభివృద్ధి నడవలుగా మలచనుంది. సమున్నత లక్ష్యంతో సాగే అభివృద్ధి పథ గమనంలో విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, నందిగామ, గన్నవరం, నూజివీడు, గుడివాడ నగర ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ నిశ్చిత అభిప్రాయం. నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల, ఏలూరు, మచిలీపట్నం రాజధాని బయట ప్రధాన పట్టణాలుగా మారుతాయి. రాజధాని పరిధిలోని నందిగామ, సత్తెనపల్లి, గుంటూరు, రాజధాని నగరం, మంగళగిరి, కొండపల్లి, గన్నవరం, తెనాలి, నిజాంపట్నం పోర్టు, పామర్రు, నూజివీడు ప్రాంతాలను పారిశ్రామిక మండళ్లుగా తీర్చిదిద్దాలనుకుంటున్న ప్రభుత్వం అందుకు అవసరమైన వ్యూహరచన చేస్తోంది. ఇక మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు నౌకాశ్రయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చుతాయని నమ్ముతోంది. అద్భుత మౌలిక వసతులకు ప్రణాళికలో పెద్దపీట వేశారు. కొన్ని దశాబ్దాల పాటు ట్రాఫిక్ ఇక్కట్లు ఏర్పడకుండా రాజధాని నగరం, విజయవాడ, మంగళగిరిని కలుపుతూ అంతర్వలయ రహదారి నిర్మించాలనే సంకల్పం పెట్టుకుంది. ఈ అంతర్వలయ రహదారి నందిగామ వద్ద హైదరాబాద్కి వెళ్లే జాతీయ రహదారిని, ఇంకో అంచున నూజివీడు వైపునకు వెళ్లే జాతీయ రహదారిని కలుపుతుంది. అలాగే గుంటూరు, తెనాలి, గన్నవరంను కలుపుతూ బాహ్య వలయ రహదారి వస్తుంది. రైల్వేల పరంగానూ భవిష్యత్తు అవసరాలు తీర్చేలా ప్రణాళికలు రచించింది. చెన్నై, కోల్కతా హైస్పీడ్ రైలు మార్గాన్ని తెనాలి, మంగళగిరి, రాజధాని నగరం మీదుగా విజయవాడ పక్క నుంచి తిరిగి విశాఖ మార్గంలో కలపాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మరో హైస్పీడ్ రైలును బెంగళూరు, విజయవాడ మార్గంలోని నరసరావుపేట, గుంటూరు మీదుగా మంగళగిరి వద్ద కలిసేలా చూడాలన్నది లక్ష్యం. రాజధాని నగరం నుంచి కొండపల్లి మీదుగా ఖమ్మం వైపు మరో మార్గం ఉంటుంది. సరకు రవాణాకు గుంటూరు నుంచి తెనాలి, పామర్రు, గుడివాడ మీదుగా విశాఖ వైపు ఒకటి, గుడివాడ నుంచి నూజివీడు మీదుగా ఖమ్మం వైపు రెండోది, గుంటూరు నుంచి తెనాలి, బాపట్ల, వాడరేవు మీదుగా చెన్నై వైపు మూడో మార్గాన్ని తీసుకురావాలన్నది ప్రభుత్వ అభిలాష.
రాజధాని నగరంలో అంతర్గత రహదారులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కలెక్టర్ దారుల పేరిట అంతర్గత రహదారుల నుంచి ఉప ప్రధాన రహదారులను అనుసంధానం చేయాలని నిశ్చయించింది. కలెక్టర్ దారి నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ట్రాఫిక్ మళ్లించే రహదారులను సబ్ ఆర్టేరియల్ రోడ్లుగా వ్యవహరించనుంది. ఆర్టేరియల్ దారుల పేరిట ప్రధాన రహదారులు నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. నగరం మీదుగా జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలను 8 వరుసల రహదారులుగా తీర్చిదిద్దుతారు. వీటిని ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్ దారులుగా పిలుస్తారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రజా రవాణాను అభివృద్ధి చేస్తారు. రాజధానిలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ మెట్రో, రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు, సమీకృత అభివృద్ధి నడవలు రానున్నాయి. 4 దశల్లో 135 కిలోమీటర్ల పరిధిలో మెట్రో విస్తరణ తర్వాత భవిష్యత్తులో ఇంద్రకీలాద్రి నుంచి తాడేపల్లి, మంగళగిరి మీదుగా మరో మార్గాన్ని ప్రతిపాదించింది. రాజధాని రవాణా కేంద్రం మీదుగా హైస్పీడ్ రైలు వెళ్లనుంది. పర్యావరణహితంగా అమరావతి ఉండాలన్నది చంద్రబాబు అభిలాష. ఇందుకు వాహన కాలుష్యం లేకుండా ఇంధన రహిత వాహనాలు, నడక మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణానదికి ఇరువైపులా 35 కిలోమీటర్ల జల రవాణా మార్గాలు రానున్నాయి. ఇందులో వాటర్ ట్యాక్సీలు కూడా ఉంటాయి. రాజధానిలో చెరువుల చుట్టూ పార్కులు, ప్రధాన రహదారుల వెంట ప్రత్యేక సైకిల్ ట్రాక్లు, పాదచారుల మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక పచ్చదనం, జలవనరుల పరిరక్షణకు నీటి నెట్వర్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ప్రజా పార్క్, కృష్ణానదికి అభిముఖంగా వాటర్ ఫ్రంట్, నదీ తీరానికి సమీపంలో క్రికెట్ మైదానం, గోల్ఫ్ మైదానం, విశ్వవిద్యాలయం, కేంద్రీయ పార్క్, కాలువల వెంట పార్కులు రానున్నాయి. వీటికి తోడు కృష్ణానది వెంట భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణానదిలో 3000 హెక్టార్ల నీటి ప్రవాహం ఉండగా 2800 హెక్టార్లలో ద్వీపాలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 1000 ద్వీపాలను అభివృద్ధి చేస్తారు. కృష్ణానదిలో ప్రయాణానికి వాటర్ ట్యాక్సీ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. నదికి ఇరువైపులా ఉన్న కట్టలు రహదారులుగా మారుతాయి. ఇరువైపులా పార్కులు వస్తాయి. అక్కడే ఘాట్లు అభివృద్ధి చేస్తారు. అమరావతి ప్రాంతాన్ని పర్యాటక ధామంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంది. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి గుడి, ఇతర చారిత్రక ప్రదేశాలను మెట్రో, జల రవాణాతో కలపాలని నిర్ణయించింది. జలమార్గం ద్వారా కనకదుర్గ ఆలయం, భవానీ ద్వీపం, ఉండవల్లి గుహలు, అమరావతి, నీరుకొండ, అనంతవరం ప్రాంతాలు చుట్టి రావడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతుల్ని మిగులుస్తుందన్నది సర్కారు అంచనా. మెట్రో రైలు మార్గంతో పాటు అనుసంధాన రహదారి మార్గంలోనూ అమరావతి, నీరుకొండ, మంగళగిరి దేవాలయం, ఉండవల్లి గుహలు, భవానీ ద్వీపం, కొండపల్లి కోటకు చేరుకోవచ్చు. దీనివల్ల రాజధానిలో పర్యాటకం విలసిల్లి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని ఆశిస్తోంది. అలాగే ఖజానా కడకలలాడడంలోనూ పర్యాటకం పాత్ర ఉన్నతంగా ఉంటుందని సర్కారు విశ్వసిస్తోంది. ఇక రాజధాని నిర్మాణంలో పక్కాగా కుదిరిన వాస్తు భవిష్యత్తును బంగారుమయం చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాజధాని పొడవు, వెడల్పు సమానంగా ఉండేలా 8 భాగాలుగా విభజించి మధ్యలో ఉండే 4 భాగాల నుంచి బ్రహ్మస్థాన్ ఎంపిక చేయనుంది. ఇంద్రకీలాద్రి నుంచి కనకదుర్గమ్మ ఆశీస్సులు రాజధానిపై ప్రసరించేలా త్రికోణాకారంలో ఈ స్థలాన్ని గుర్తించింది. ఈశాన్యం నుంచి శక్తి ప్రసరించేందుకు వీలుగా దుర్గగుడి వరకు రహదారి నిర్మాణం ఉంటుంది. 8000 ఎకరాల్లో చిన్నపాటి నిర్మాణాలు, ఉద్యానవనాలతో కూడిన స్థలాన్ని విడిచిపెడుతున్నారు. ఇందులో అందరికీ ప్రవేశం కల్పిస్తారు. త్రిభుజాకారంలో ఉండే ఈ స్థలం చుట్టూ విశాలమైన రహదారులు ఉంటాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని 4 దశల్లో పూర్తి చేసేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2019 నాటికి మొదటి దశ పూర్తి చేయాలని సంకల్పంగా పెట్టుకుంది. స్విచ్ ఛాలెంజ్ విధానంలో రాజధాని ప్రధాన అభివృద్ధిదారుని ఎంపిక చేసి అన్ని బాధ్యతలు అప్పజెప్పనుంది. అమరావతిలో ఉద్యోగాల సృష్టి, పెట్టుబడుల భాగస్వాములను అదే పద్ధతిలో ఎంపిక చేస్తుంది. ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులు తీసుకువచ్చి రాజధాని నిర్మించేలోగా కనీసం 10 లక్షల మందికి ఉపాధి కల్పించేలా ప్రధాన అభివృద్ధిదారు సంస్థ వ్యవహరిస్తోంది.